హన్మకొండ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం భక్తజన సందోహంగా మారింది. మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఆలయ అర్చకులు మల్లికార్జున స్వామి వారికి ఉత్తరాయణ పుణ్యకాలం, విఘ్నేశ్వర పూజ, పుణ్యాహ వాచనము, మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేక కళ్యాణం నిర్వహించారు. రాత్రి ప్రభబండ్లు తిరగనున్నాయి. ఐనవోలు జాతరపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ శైవ క్షేత్రాల్లో ఒకటైన ఐనవోలు మల్లికార్జున స్వామికి సంబంధించినటువంటి జాతర అంగరంగ వైభవంగా జరుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. సంక్రాంతి సందర్భంగా ఉదయం నుంచే ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా కొనసాగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా జాతరలు అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా గుర్తొస్తూ ఉంటుంది. అందులో ప్రముఖమైనటువంటి జాతరల్లో ఐనవోలు ఒకటి. ఇక్కడ శివసత్తుల పూనకాలు, పెద్ద పట్టణాలు, అనేక కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. సంక్రాంతి సందర్భంగా ఇవాళ రాత్రి ప్రభబండ్లు కూడా తిరగడం ఆనవాయితీగా వస్తున్న ప్రక్రియ. మనతో పాటు అర్చకులు ఉన్నారు. చెప్పండి, ముఖ్యంగా ఈ సంక్రాంతి సందర్భంగా ఎట్లా ఉంటుంది జాతర ఎప్పుడు మొదలై ఎప్పుడు ముగుస్తూ ఉంటుంది, ఎట్లాంటి కార్యక్రమాలు ఉంటాయి? ఐనవోలు గ్రామవాసాయ శర్వాయ శిశుమూలే శ్రీమన్మయిలారు దేవాయ శుభదాయాస్తు మంగళం. వాఘార్ధ వ్యవసం ప్రోక్తం వాఘార్ధ ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, లయకారుడు అంటే ఈశ్వరుడు వేయించేసిన దివ్యక్షేత్రం శ్రీ మల్లికార్జున స్వామి దివ్యక్షేత్రం. ఐనవోలు గ్రామం, ఐనవోలు మండలం, హన్మకొండ జిల్లాలో వెళ్ళిన ప్రముఖ శైవ క్షేత్రాల్లో ఒకటిగా వెలుస్తుంది. ఈ దేవాలయంలో జానపదం, వైదికం రెండు కలగలిపి దేవాలయంలో ఉత్సవాల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ దేవాలయాన్ని పశ్చిమ చాళుక్యరాజు 22వ సత్యశ్రీని కాలం శాసనాల ద్వారా అతి ప్రాచీనమైన పురాతనమైన దేవాలయంగా పరిగణింపబడుతుంది. అయ్యన మంత్రి కాకతీయ పరిపాలనలో ఆయన ఈ దేవాలయాన్ని నిర్మించినట్టుగా కొన్ని శాసనాల ద్వారా తెలుస్తుంది. దానివల్ల ఈ గ్రామాన్ని ఐనవోలుగా, ఐలోనిగా రూపాంతరం చెందింది. ఈ దేవాలయం అష్టోత్తర శేస్తంతో నిర్మితం కాబడ్డది. కాకతీయ నృత్య మండపము, కాకతీయ కళాతోరణాలు, 3 వైపుల కళాతోరణాలు నిర్మించడం జరిగింది. ఈ దేవాలయం ప్రాచీన కాలం నుంచి కూడా జానపద జాతరగా పేరొందింది. ఈ జానపద జాతరలో ధనుష్ సంక్రమణ డిసెంబర్ 16వ తేదీన స్వామివారి రూపంలో ఉన్న స్వామి మట్టి విగ్రహాలు కాబట్టి సుధావళి వర్ణలేపనం ద్వారా రంగులద్ది స్వామివారిని జాతరకు సంసిద్ధత చేయడం జరుగును. అక్కడి నుంచి మొదలైన జాతర పుష్యబహుళ చతుర్దశి 12వ తేదీన స్వామివారి యొక్క ఉత్సవాలు ఆరంభమైంది. అక్కడ ఈ జాతర ధ్వజాన్ని ఎగరవేయడం వల్ల ఉత్సవం ప్రారంభించినట్టుగా ఐందవ సంస్కృతి, ఐందవులందరూ ఒక దగ్గరికి చేరే పండుగగా ఇక్కడికి జాతర ధ్వజాన్ని తెలియపరుస్తుంది. విశ్వాసనామ సంవత్సరం 30వ తేదీన ఈ ఉగాది పర్వదిన సందర్భంలో నుంచి ఈ జాతర పరిసమాప్తి చెందును. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. పాటు ఆలయ అద్దంకి నాగేశ్వరరావు గారు ఉన్నారు. ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తారు? ముఖ్యంగా సంక్రాంతి సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు కాబట్టి ముఖ్యంగా వాళ్ళ కోసం ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తారు? ఈ యొక్క మల్లికార్జున స్వామి భక్తులకు మేము అన్ని కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కాబట్టి మనకు చాలామంది భక్తజనం రావడం జరుగుతుంది. మంచిగా చక్కగా లైన్లు కూడా, క్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. క్యూ లైన్లో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామివారిని మంచిగా దర్శించుకొని పోతున్నారు. అంతేకాకుండా సుమారుగా మేము గతంలో పోల్చుకుంటే ఈసారి ఎక్కువ ఉంది. మంచి సహకారాలు చేస్తున్నాం. వారు కూడా స్వామివారిని మంచిగా చక్కగా దర్శించుకుంటున్నారు. అదేవిధంగా వచ్చేసి క్యూ లైన్స్లో చలవ పందిళ్ళు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తాగునీటి వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. శానిటేషన్ మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. వైద్య శాఖ వారితో కూడా మనకు మాస్కులు, శానిటైజర్స్ కూడా సప్లై చేయించడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి ప్రభాబండ్లు తిరగడం జరుగుతుంది. దయచేసి ఏంటంటే ఈ ప్రభాబండ్లలో వచ్చే భక్తుల ద్వారా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్తున్నాం. ఒక క్రమ పద్ధతిలో బండ్లు తిరగాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే వచ్చే దేవాలయానికి వచ్చే భక్తులకు ఈ బండ్ల ద్వారా వచ్చే జనానికి తోపులాట కాకుండా మాకు దేవాలయ సిబ్బంది కానీ, పోలీస్ సిబ్బంది కానీ తగు సహకరించగలరని కోరుతున్నాను. సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక పూజలు అయితే ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయంలో జరుగుతూ ఉన్నాయి. ఉదయం నుంచి పుణ్యవచనము, అదేవిధంగా రుద్రాభిషేకం లాంటి పూజా క్రతువులు కూడా కొనసాగుతున్న పరిస్థితి. రాత్రి ప్రభబండ్లు
తిరుగుతూ ఉంటాయి. ఆ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు భక్తులు తీసుకోవాలని చెప్పి ఇక్కడ ఈవో కోరుతా ఉన్న పరిస్థితి. ముఖ్యంగా పెద్ద సంఖ్యలో భక్తులు భోగి సంక్రాంతి కర్మకు వచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి అన్ని రకాల ఏర్పాట్లు చేశామని ఇటు అర్చకులు అదేవిధంగా ఆలయానికి సంబంధించినటువంటి అధికారులు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, హన్మకొండ జిల్లా.